హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారము. పీఎం కిసాన్ నిధికి సంబంధించి 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ మనకు ఇంతకుముందు పీఎం కిసాన్‌కి మనం 2.5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేస్తున్నారు. కానీ ఈ 2.5 ఎకరాల నిబంధన అయితే తీసివేయడం జరిగింది. మీకు ఇప్పుడు ఎన్ని ఎకరాల భూమి ఉన్నా కూడా మీరు పీఎం కిసాన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీకు 5 ఎకరాలు ఉన్నా, 10 ఎకరాలు ఉన్నా, ఎంత భూమి ఉన్నా సరే మీరు పీఎం కిసాన్‌కి అప్లై చేసి ఈ పీఎం కిసాన్ డబ్బులను అయితే పొందేదానికైతే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా మంది అయితే పీఎం కిసాన్‌కి సంబంధించి 8 ఎకరాలు ఉండేవాళ్ళు, 5 ఎకరాలు ఉండేవాళ్ళు చాలా మంది అయితే అప్లై చేసి డబ్బులు అయితే పొందుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే ఇంకా పీఎం కిసాన్‌కి అప్లై చేయకున్నట్లయితే వెంటనే అప్లై చేసి దీనికి సంబంధించినటువంటి సంవత్సరానికి రూ. 6,000 పొందాలనేసి కేంద్ర ప్రభుత్వం అయితే కోరడం జరిగింది. ఈ నిబంధనను అయితే తీసివేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ఒక అనౌన్స్‌మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే ఇంకా అప్లై చేయకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, సెకండ్ అప్డేట్ మనకు పీఎం కిసాన్ నిధికి సంబంధించి 6వ విడత డబ్బులు ఇంకా మనకు చాలా మందికి రాలేదని చెప్తున్నారు. పీఎం కిసాన్ నిధికి సంబంధించి 6వ విడత డబ్బులు ఈ డబ్బులు మనకు ఆగస్టు 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు అయితే ఆ డబ్బులు పడేదానికి అవకాశం ఉంది. నవంబర్ 30 ఈ నెల చివరి వరకు అయితే మీకు పీఎం కిసాన్ నిధికి సంబంధించి 6వ విడత రాని వాళ్ళందరికీ కూడా ఈ మధ్యలో ఎప్పుడైనా సరే డబ్బులు పడేదానికి అవకాశం ఉంది. కాబట్టి నవంబర్ 30వ తేదీ వరకు అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు కూడా చాలా మందికి అయితే అనేది డబ్బులు ఇప్పుడు కూడా చాలా మంది అకౌంట్లో అయితే పడుతున్నాయి. కాబట్టి నవంబర్ 30 వరకు వెయిట్ చేసినట్లయితే మీకు పీఎం కిసాన్ నిధికి సంబంధించి 6వ విడత డబ్బులు రాని వాళ్ళకి కూడా 6వ విడత డబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంది. చాలా మందికి కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే అమౌంట్ పడుతున్నాయి. నవంబర్ 30వ తేదీ వరకు మీకైతే అవకాశం ఉంది. కాబట్టి నవంబర్ ఏమైనా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి నవంబర్ 30 లోపల ఆల్మోస్ట్ అందరికీ కూడా పీఎం కిసాన్ అర్హులైన వాళ్ళందరికీ కూడా డబ్బులు వస్తున్నాయి. కాబట్టి డబ్బులు రాని వాళ్ళు ఏం టెన్షన్ పడద్దండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి. ఫ్రెండ్స్, ఇంకా మూడో అప్డేట్ మనకు పీఎం కిసాన్ నిధికి 7వ విడతకు సంబంధించి చాలా మందికి పీఎం కిసాన్ అయితే తొలగిపోవడం జరిగింది. ఎందుకంటే చాలా మంది చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారనేసి వాళ్ళైతే రైతులు కాదనేసి ప్రభుత్వం గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పీఎం కిసాన్ డబ్బులు అయితే నిలిపివేయడం జరిగింది. కాబట్టి మీ పేరు అర్హుల లిస్టులో ఉందా లేదా మీరు ఎలా చెక్ చేసుకోవాలని నేను ఆల్రెడీ వీడియో చేశాను ఫ్రెండ్స్. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కాబట్టి మీరు వెళ్ళి వెంటనే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ అనే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయ్యండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.